హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఇది ఒక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇప్పుడైతే మనకి యాపిల్ టీవీలో రెంట్కి తెలుగులో కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఫస్ట్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది, అప్పుడే చూద్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడైతే మిస్ అయింది ఈ మూవీ అయితే ఈ మూవీ హాలీవుడ్లో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయింది. ఈ ఇయర్ అయితే మాత్రం దగ్గర దగ్గర 1500 కోట్ల బడ్జెట్తో తీస్తే ఈ మూవీ ఏకంగా 5000 కోట్ల పైగా అయితే కలెక్షన్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయితే అయింది ఈ ఇయర్కి అయితే ఈ మూవీ ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. అసలు ఎలా ఉంది తెలుగు డబ్బింగ్ మొత్తం అయితే ఇంకా ఈ వీడియోతో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే నచ్చింది. అసలు అది చూసిన తర్వాత అయితే ఎందుకో థియేటర్లో మిస్ అయినా అని అయితే అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో విజువల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్యువల్గా, చాలా అంటే చాలా బాగా అనిపించాయి నాకైతే. మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో అయితే సన్ సైజ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. దానికి మన హీరో టీమ్ అంతా ఏం చేసింది అనేది ఇంక మూవీలో అయితే చూడాలి. మూవీలో విజువల్స్ అనేవి మాత్రం చాలా గ్రాండ్యువల్గా అనిపిస్తాయి. నాకైతే ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు థియేటర్లో అసలు ఎందుకు ఈ మూవీని మిస్ అయ్యా అని అయితే అనిపించింది. ఆ విజువల్స్ పరంగా అయితే మాత్రం నాకైతే చాలా గ్రాండ్గా అనిపించింది ఆ విజువల్స్ అయితే. మెయిన్గా ఆ ఫేస్లో చూసే విజువల్స్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ చాలా అంటే చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తాయి. నాకైతే సూపర్గా అనిపించాయి ఆ సీన్స్ వరకు అయితే. మూవీలో అయితే రన్ టైం దగ్గర దగ్గర 2 అవర్స్ 36 మినిట్స్ దాకా అయితే ఉంది. అది కొద్దిగా ఎక్కువైందని అయితే అనిపించింది నాకైతే. అంటే అంత రన్ టైం ఎందుకు అని అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో పెద్దగా యాక్షన్ ఏమి ఉండదు. జస్ట్ ఆ ఫేస్ ఇటు తిరిగే మాత్రమే స్టోరీలు. ఎంతసేపు ఆ విజువల్ చూడాలే గానీ అంత పెద్ద యాక్షన్ ఇలాంటివి అయితే ఏమి అనిపియవు కాబట్టి నాకు కొంచెం స్లోగా అయితే కూడా అనిపించింది. మెయిన్‌గా నాకు ఎక్కువ అయితే యాక్షన్ మూవీస్ అయితే ఇష్టం. కాకపోతే దీంట్లో యాక్షన్ అనేది చాలా తక్కువ కాబట్టి నాకైతే మరీ సూపర్‌గా నచ్చిందని చెప్పలేను. అయితే మాత్రం మంచిగా అయితే టైమ్ పాస్ అయిపోయింది. ఆ విజువల్స్ కోసం అయితే తప్పకుండా అయితే మూవీని అయితే చూడాలని అయితే అనిపించింది. అయితే థియేటర్‌లో చూసుంటే ఇంకా కొద్దిగా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చేదనేది చెప్తా. ఎందుకంటే విజువల్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి మూవీస్‌ని ఎక్కువ థియేటర్‌లో చూస్తేనే బాగా అయితే సాటిస్ఫాక్షన్ అయితే వస్తది. మూవీలో ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ లాగా ఉండవు. దాంతో కూడా కొద్దిగా స్లోగా అనిపిస్తది. ఎందుకంటే రన్ టైమ్ ఎక్కువ కావడంతో కొంచెం స్లోగా, కొంచెం ల్యాగ్ కూడా అనిపిస్తది. దాని కారణంగా అయితే కొన్ని దిక్కులైతే కొద్దిగా బోరింగ్‌గా కూడా అనిపిస్తది. కానీ ఫేస్‌లో అయితే మాత్రం ఆ డైలాగ్స్ కొద్దిగా కామెడీగా ఉంటది. ఇంగా విజువల్స్‌కి చాలా బాగా అయితే టైమ్ పాస్ అవుతుందనే చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. విజువల్స్ అలాగే స్టోరీ ప్లాట్ అయితే సూపర్‌గా అయితే నచ్చాయి. ఇంకా ఈ మూవీని మీరు గాని చూడకుండా ఉంటే యాపిల్ టీవీలో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. ఎళ్లి ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ఇది ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇంక మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.